రేవంత్ సర్కార్ ఉదాసీనత సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఇలా చేస్తేనే ఆరోగ్యశ్రీ అక్రమాలపై ఎంక్వైరీ వేశారు. ఆసుపత్రుల భాగోతాలు వెలుగులోకి తెచ్చారు. చర్యలు తీసుకునే సమయంలో ప్రభుత్వం మారింది. సో ఈడ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళందరికీ రెక్కలు వచ్చినాయి. ఇక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కదా, తీసుకొని మూటలు ఇస్తే వాళ్ళే సైలెంట్గా ఉంటారు అని చెప్పి అనుకున్నారో మరి ఏమనుకున్నారో. మొత్తానికైతే వీళ్ళ అరాచకాలు అయితే అవతలేవు. దీనిపైన రేవంత్ రెడ్డి గారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించిన మొండికేస్తున్న ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ పరిధి పెంచడంతో పండుగ చేసుకుంటున్న ఆసుపత్రులు, అయినా ధనదాహం తీరక లేనిపోని కొర్రీలు. గత ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీలో తేలిన ఆసుపత్రులను మూస్తే గాని బుద్ధి రాదు. 22% వైద్య ఛార్జీలు పెంచుకున్న సంతృప్తి లేని అలకలు. 22% కూడా వైద్య ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెంచుకున్నారు. ఇంత ఘనం చేసి మళ్ళీ గత ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీలు అయినాయి, దాన్ని ఇక పక్కకు పెట్టేసిండి. ఇక ప్రభుత్వం మారింది కాబట్టి దానికి ఏదో మ్యానిపులేట్ చేసి ఉంటారు వీళ్ళు, ఏదో గత ప్రభుత్వం మరి ఏమైందో దాని గురించి తెలియదు. మళ్ళీ ఎంక్వైరీ చేయాలి వీళ్ళ పైన. ఇన్ని ఘనం చేసుకున్నా కూడా వీళ్ళకు ఇంకా ఏదో అసంతృప్తి. మరి అది ఏం కావాలన్నా వీళ్ళకు ఏందో కూడా అర్థమైతలేదు.